జీడిపి ఏదైతే ఉందో, సో జీడిపి యొక్క గ్రోత్లో, అంటే జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని అంటాం. జీడిపి మీన్స్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, అర్థమైందా? సో లైక్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ జీడిపి అని అంటాం. తెలుగులో దాన్నే దేశ స్థూల ఆదాయం అని అంటాం. అంటే దేశ స్థూల ఆదాయం అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఒక సంవత్సర కాలంలో ఒక భౌగోళిక ప్రదేశంలో, అర్థమైందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా తీసుకుంటే సో ఇండియాలో ఒక సంవత్సర కాలంలో ఎంత అయితే గూడ్స్ అనేటువంటివి జరిగినాయో, అంటే ఎంతైతే వస్తువులను ఉత్పత్తి చేశారో, ఎంతైతే సేవలను చేయడం జరిగిందో ఆ టోటల్ మొత్తాన్ని మనం ఏమంటామంటే జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, దేశ స్థూల ఆదాయం అని అంటాం. సో లైక్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ కంట్రీ విత్ ఇన్ ఏ ఇయర్, అది డెఫినిషన్. సో ఈ జీడిపి గ్రోత్ అంటే లైక్ పోయిన సంవత్సరం ఎంత ఉత్పత్తి చేసాము, ఈ సంవత్సరం ఎంత ఉత్పత్తి చేసాము, పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఎంత ఉత్పత్తి పెరిగింది, ఎంత ఉత్పత్తి తగ్గింది అని చెప్పేదే జీడిపి యొక్క గ్రోత్ అని అంటాం.